నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మే 2న రాజధాని అమరావతికి రానున్న ప్రధాని మోడీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యేలు బ్రిడ్జి నిర్మాణం ఆగదని స్పష్టీకరణ నగరాభివృద్ధికి సహకరించాలని సూచన నగరపాలక సంస్థకు నూతనంగా 6 ట్రాక్టర్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు 75 మంది పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ మే 2న ప్రధాని మోడీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో సమీక్షించింది. విజయవాడలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్తో పాటు సీఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభా వేదిక వద్దకు చేరుకునేందుకు 7 రహదారులను ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. దాదాపు 5 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సభా వేదిక పై దాదాపు గంట పాటు ప్రధాని మోడీ ఉంటారన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారు 3 o'clock అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో బాధితులకు నష్టపరిహారం చెక్కుల్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఐటీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. 1958లో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మించారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 6 నెలల వ్యవధిలోనే ఆర్ఓబీ నిర్మాణానికి అన్ని అనుమతులు తెచ్చామని అన్నారు. మేము నిర్మిస్తుంది శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కాదు, శంకర్ విలాస్ ఆర్ఓబీ అని స్పష్టం చేశారు. 21 మందికి 70 లక్షల నష్టపరిహారం చెక్కులు ఇస్తున్నామని, టీడీఆర్ బ్యాంకులు కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు. మిగిలిన వారు కూడా ప్రభుత్వానికి సహకరించి నష్టపరిహారం తీసుకోవాల్సిందిగా వారు కోరారు. భవిష్యత్తులో ఆర్యూబీ నిర్మాణం చేసేందుకు అనుకూలంగా డిజైన్ చేయించామని అన్నారు. కొంతమంది అపోహలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిడ్జి పొడవు పెంచడం వలన ఎంతో మంది వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. గుంటూరు అభివృద్ధిని ఒక యజ్ఞంలా తీసుకుని పెమ్మసాని చంద్రశేఖర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరూ గుంటూరు అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని, ఎవరైనా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో తప్పు ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. అరండల్పేట ఆర్ఓబీ నిర్మాణం కోసం ఎంతో మంది ప్రజలు వినతులు ఇచ్చారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కొంతమంది ప్రజలను మభ్యపెట్టేందుకు మానవహారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని విధాలా ప్రజలకు ఇబ్బందులు లేకుండా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేపట్టిన 4 బ్రిడ్జీలు పూర్తి చేసి తీరుతామని ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. భావితరాలకు ఉపయోగపడే ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా వారు కోరారు. శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి
ఈ బ్రిడ్జ్ 1958లో కట్టినటువంటి బ్రిడ్జ్, శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా 40 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి, మినిస్టర్స్ తోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ R&B అధికారులతోటి, మినిస్టర్ గారితో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం. మేము బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తనకు వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయపరుస్తూ తన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధంలాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మనందరికి కూడా తెలుసు, 1950లో గుంటూరు నగర జనాభా 3 లక్షలు. కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంత ఉందో మనందరికి కూడా తెలుసు. అలాగే ట్రాఫిక్ గురించి కానీ కొంతమంది నాయకులు, పక్కదారి పట్టించే నాయకులు, అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్న వ్యాపారస్తులు దీన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ దీని ఐడియాలజీ అంతా కూడా వేరే యాంగిల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. మానవహారాలు ఫామ్ చేసుకుంటున్నారు, జేఏసీలని కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమాత్రం సమర్థనీయమైన అంశాలు కాదు. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు ప్రతి ఒక్క అంశాన్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ఆర్ఓబి కూడా అలాంటిదే అని చెప్పి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందాక సార్ అన్నట్టుగా రైల్వే ట్రాక్ మీద వేసేది ఆర్ఓబి అంటారు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటారు. దాన్ని లెంత్ పరంగా, లేదంటే ఆర్యూబీ పరంగా, లేదా ఇంకా ఇతరత్ర కారణాలు, లెంత్, విడ్త్, హైట్, ఇలా అన్ని అంశాల మీద ఫోకస్. మన మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు భవిష్యత్తులని 4 బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ 4లో అన్నీ కూడా పూర్తి అవుతాయి, ఏవి కూడా ఆగవు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ బ్రిడ్జిల శాంక్షన్లో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము టెక్నికల్గా అన్నీ ఆలోచించి నిర్ణయం చేసినటువంటి అంశం. సో టెక్నికల్గా ఎవ్వరికీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే విమర్శకులకు నేను చెప్తున్నా, వాళ్ళు గత 5 సంవత్సరాలుగా కనీసం వచ్చినటువంటి డిపిఆర్లు కూడా వెనక పంపించినటువంటి ప్రభుత్వాలు, వైసీపీ ప్రభుత్వాలు. సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 6 ట్రాక్టర్లను జీఎంసీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ట్రాక్టర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరపాలక సంస్థకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగానే 6 ట్రాక్టర్లను ట్రక్కులతో సహా కొనుగోలు చేసి కార్పొరేషన్ కు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్ కోవెలమూడి నాని తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల కానీ కమిషనర్ గారు కొన్ని హైర్ చేసాం రిలీజ్ బేసిస్ మీద. ఇంకో 6 ట్రాక్టర్స్ ఈ రోజు ఒక్కొక్కటి 7 lakhs పెట్టి కొన్నారు. హోప్ఫుల్లీ అన్ని ట్రాక్టర్స్ తోటి శానిటేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని కోరుకుంటాం. నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి వెహికల్స్ కానీ, తర్వాత పుష్ కార్ట్స్ కానీ, ఆటోస్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్గా ఉంది. దాన్ని స్ట్రెంగ్థనింగ్ చేసుకునే క్రమంలో ఈరోజు ఒక 6 ట్రాక్టర్స్ మనకి ఏదైతే డీసిల్టేషన్కి ప్లస్ శానిటేషన్కి, ట్రాన్స్పోర్టేషన్కి రెండింటికి ఉపయోగపడే విధంగా 6 ట్రాక్టర్స్ అలాంగ్ విత్ ట్రక్స్ పర్చేజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా మన దగ్గర ఆల్రెడీ ఒక 29 ట్రాక్టర్స్ ఉన్నాయి, అట్లానే కాంపాక్టర్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక 10 మేము హైర్ చేసుకుని ట్రాక్టర్స్ కూడా ఎంగేజ్ చేసుకుంటున్నాం. అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా ట్రాక్టర్స్ కూడా టైం టు టైం హైర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.
సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవడం ఉద్దేశం. మనకు గుంటూరు నగరం చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్నటువంటి సిటీ, రాజధానికి దగ్గర కావచ్చు. హజ్ యాత్రకు వెళ్లే 241 మంది హజ్జీలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం గుంటూరులో జరిగింది. హజ్ యాత్రికులకు జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు షరీఫ్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, షౌకత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నుంచి హజ్ యాత్రకు వెళ్లే హజ్జీలకు ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడ హజ్ హౌస్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే హజ్ యాత్రకు పంపే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హజ్జీలు, స్థానిక మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా హాజీల సౌకర్యార్థం ఇక్కడి నుంచి వెళ్తున్నారు, రాష్ట్రం నుంచి వెళ్తున్నారు 2600 మంది. కొందరు బెంగళూరు నుంచి వెళ్తున్నారు, సుమారుగా 600-700 మంది. మిగతా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుండి అక్కడ హజ్ కమిటీ తెలంగాణ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ హజ్ కమిటీ వాళ్ళు పూర్తి సౌకర్యాలు కల్పించడానికి మరి కార్యాచరణ ప్రణాళిక పూర్తి చేసుకున్నాం. ఈసారి మరి విజయవాడ నుంచి వెళ్లాల్సింది, కానీ గత ప్రభుత్వం ఏదైతే కొన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకోపోవటం, హజ్ హౌస్ నిర్మాణం చేయకపోవటం, ఇక్కడ హాజీల్లో పూర్తిగా సౌకర్యార్థం ఉంటుందని భావన కల్పించకపోవటం మూలంగా ఇక్కడి నుంచి వెళ్ళేదానికంటే హైదరాబాద్ నుంచి వెళ్ళటం బాగుంటుందనే ఆలోచనలో హాజీలు ఎక్కువ మంది హైదరాబాదు వెళ్ళాలని వాళ్ళు ఆప్షన్ పెట్టుకున్నారు. ఎక్కువ మంది ఆప్షన్ పెట్టుకున్నారు కాబట్టి విజయవాడ నుంచి ఈసారి మనం పంపించలేకపోయాం. రేపు రాబోయే రోజుల్లో ఇంకో 1 సంవత్సరం కాలంలో భవిష్యత్తులో ఇక్కడ హజ్ హౌస్ నిర్మాణం చేస్తాం, సౌకర్యార్థంగా చేస్తాం. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే రకంగా అన్ని చర్యలు తీసుకుంటామని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్కి హజ్ హౌస్ కావాలనే ఆలోచనతో హైదరాబాదులో మొట్టమొదటిసారిగా హజ్ హౌస్ కట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా 2014-19లో తిరిగి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కూడా హజ్ హౌస్ యొక్క అవసరాన్ని గుర్తించి విజయవాడతో పాటు కడప నగరంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హజ్ హౌస్ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితులు. దౌర్భాగ్యం, గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక తట్టమట్టి కూడా వేయకుండా 5 సంవత్సరాల పాటు హజ్ హౌస్ నిర్మాణాన్ని పూర్తిగా తొంగలో తొక్కినటువంటి పరిస్థితులు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 8 నెలల కాలంలో ఏర్పడిన తర్వాత హజ్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా ముస్లిం నాయకులందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని హజ్ హౌస్ యొక్క ప్రాముఖ్యతని, దాని అవసరాన్ని చెప్పడంతో వెంటనే ఆయన కూడా రాబోయేటువంటి సంవత్సర కాలంలో తప్పకుండా ఇక్కడి నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్క హాజీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణం చేసేటువంటి విధంగా వారి సౌకర్యార్థం ఒక హజ్ హౌస్ని నిర్మాణంతో పాటు ముఖ్యంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో హజ్కి వెళ్ళేటువంటి యాత్రికులకు ఇచ్చేటువంటి పారితోషికాన్ని కూడా వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేయడంతో పాటు మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది నిరుపేదలకు జీవనోపాధి కోసం తోపుడు బండ్లను అందించారు. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్యే గల్లా మాధవి, టీడీపీ జోన్ 5 ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తమ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక 75 మందికి, అంటే ఆయన 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని 75 మందికి అర్హులైన వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళని పంపిణీ చేయడం జరిగింది. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. మరి ఎందరో నిరుపేదలు ఒక బండికి 300 రూపాయల చొప్పున, 600 రూపాయల చొప్పున అద్దె కడుతూ ఆ బళ్ళకి ఇంకా అద్దె బండ్లలోనే వాళ్ళు వాళ్ళ జీవనాధారమైన కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాంటిది ఈరోజు వాళ్ళందరినీ గుర్తించి దాదాపుగా 75 మందిని ఒక్కొక్క బండి 12,000 నుంచి 13,000 చొప్పున వెచ్చించి వారందరికీ ఈరోజు ఈ బళ్ళు పంపిణీ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం, చాలా శుభపరిణామం. ఇట్లా సెల్ఫ్లెస్ సర్వీస్ చేసేవాళ్ళు ఈ మోటివేటివ్ ఎక్కువ తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఎందుకంటే ఏమీ ఆశించకుండా ఒక సేవా భావంతో, ఎందుకంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు. అట్లాగే ఈ ప్రజలు కూడా మనం దేవుళ్ళుగా భావించి వాళ్ళకి ఏమైతే కనీస వసతులు కల్పించాలో
ఆయన కూడు కూడా నీడ అని చెప్పి ప్రారంభించింది పార్టీ. అట్లాగే ఇప్పుడు కూడా చాలామందికి ఆరోగ్యశ్రీలో కానివ్వండి, ఈ యొక్క టిట్కో ఇల్లు కానివ్వండి, వివిధ రకాలుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా మనోమోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ 75 మంది నిరుపేద కుటుంబాలకు 75 తోపుడు బళ్ళని అందజేయడం జరిగింది. మా మనోమోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. అదే పందాలో మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన సేవా మార్గంలో ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్న ఆమె వైసీపీ హయాంలో ఉపాధ్యాయులను అవమానించారని విమర్శించారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 పోస్టులు భర్తీ చేయాలి, నేను తప్పకుండా చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత అన్నారు 23,000 పోస్టులు కాదు 18,000 పోస్టులే, మీరు 18,000 పోస్టులు నేను భర్తీ చేస్తాలే అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈయన ఇలా చెబితే బొత్స సత్యనారాయణ గారు 18,000 ఏం లేవు, కేవలం 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేయాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికలు వీళ్ళు క్లారిటీలు ఇచ్చారు కానీ ఎక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల. 2024లో ఇంకా ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయనే టైంలో ఒక 6,100కి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎంత భర్తీ చేశారు? గుండు 0. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? 2024 డిఎస్సికి 6,100 ఇచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ప్రతి మహిళను పారిశ్రామికవేత్తను చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సమావేశంలో పెమ్మసానితో పాటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన నేత గాదె వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆ అవేర్నెస్ మీకు రావాలి. ఆ అవేర్నెస్ రావడంలో మీరు కూడా అధికారులను అడగాలి. ఇక్కడ లిస్టులు అన్నీ ఉన్నాయి. అంటే ఒక గ్రామానికి తీసుకుంటే ఒక యూనిట్గా చిన్నవి చేయొచ్చు. మీరు పుట్టగొడుగుల పెంపకం దానికి ఏమి విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కాదు, తెలుసుకుంటే చేయొచ్చు. పండ్ల తోటల పెంపకం, చిన్న పౌల్ట్రీ, అగరబత్తుల తయారీ, పేపర్ ప్లేట్ల తయారీ, చిన్నవి. అదేవిధంగా ఒక బ్యూటీ పార్లర్, మహిళలకి కూడా బ్యూటీ పార్లర్ మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గ్రామాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు కూడా అవి చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా మందికి వాటి మీద అంత మనకున్న పనుల్లో వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కాకపోతే దాంట్లో ఇంట్రెస్ట్ కనుక మీరు క్రియేట్ చేస్తే ఇంట్లో ఊర్లో ఉన్న మహిళలందరూ కూడా షాప్కి వస్తే మీకు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ చేసుకోగలిగింది. ఒక లాండ్రీ కూడా చాలా మంది ఏదో బట్టలు వేసుకుందాం అనే దానికన్నా లాండ్రీ. రేపు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు పర్యటనలోకి వస్తారు. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఓవర్ బ్రిడ్జిలు, మన ఆరు బ్రిడ్జిలు ఇవన్నీ కూడా ఉన్నాయి, రైల్వే బ్రిడ్జి. వీటికి ప్రారంభానికి వస్తారు. అక్కడ ఒక 4,500 ఇంటి పట్టాలు కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో, మన గుంటూరు రూరల్లో. వీటిని అన్ని కలుపుకొని మీ 1000 మంది కూడా అక్కడ హాజరవుతారు. వాళ్ళు మిమ్మల్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడతారు. కాబట్టి టైం లేదు. మన నాయకులందరికీ చెప్తున్నాను, మీరు గుర్తించండి. గుర్తించిన తర్వాత వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, వాళ్ళు ఏ కార్యక్రమాల్లో ఇష్టపడుతున్నారో తెలుసుకొని ఆయా కార్యక్రమాలకు సంబంధించిన అధికారులను ఇక్కడికి పిలిపించుకొని ఆయా ఏరియా స్కీములు ఉన్నాయి, దాంట్లో సబ్సిడీ ఎంత, బ్యాంక్ లోన్ ఎంత, దానికి మార్కెటింగ్ ఎలా చేయాలి, చేస్తే ఎంత లాభం వస్తుంది, నెలకు ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది అన్న కార్యక్రమం అంతా కూడా మీకు అవగాహన కల్పిస్తాం. ఈ సంవత్సరానికి 1000 మంది అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1000 మందిని తీసుకుంటాం. కాబట్టి ఈ రకంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఒక 5,000 మంది మహిళలు కుటుంబాలని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి అనేటువంటి. ఎప్పుడు కూడా ఒక చెట్టు పెద్దగా ఈరోజు కనబడుతుందంటే చెట్టు పుట్టదుగా పెద్దగా ఉండదు. ఫస్ట్ ఒక విత్తనం వేస్తాం, విత్తనం వేసినాక చెట్టులో మొలక వస్తుంది,
మొలకలు కాపాడుకుంటే అది చిన్న మొక్కై మానై తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. నవభారత్ నగర్లోని సరిపుడి సుజుకి షోరూంలో సుజుకి జిక్సర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నెల 27 వరకు నిర్వహించే ఈ కార్నివల్లో కస్టమర్ల అనుభవాలను తెలుసుకోవడంతో పాటు బైక్ సర్వీసులను అందించనున్నారు. బైక్ కొనుగోలుపై స్పెషల్ ఆఫర్స్ అందిస్తున్నట్లు సరిపుడి సుజుకి ఎండీ అనిల్ కుమార్, సేల్స్ ఆపరేషన్స్ హెడ్ సుమన్ తెలియజేశారు. కార్నివల్ సందర్భంగా ఎలైట్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత హెల్త్ చెకప్ ను ఏర్పాటు చేశారు. ఈరోజు మనం ఏంటంటే గిక్సర్ కార్నివాల్ అని చెప్పి సుజుకి మోటార్ సైకిల్స్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ఏప్రిల్ 21 ఏప్రిల్ 27 వరకు ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటుందండి. డే 1 అంటే ఈరోజు మనకు వచ్చేటప్పటికి కస్టమర్ మీట్ అనమాట. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో సో ఆ కస్టమర్లందరినీ మన గిక్సర్ కస్టమర్ మోటార్ సైకిల్ కస్టమర్లందరినీ మనం ఇక్కడికి ఇన్వైట్ చేసుకొని సో వాళ్ళతో కొన్ని అనుభవాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేసుకొని సో నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవటం అంటే అసలు కంపెనీ ఏమేంటి, ఆఫర్స్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే మన మోటార్ సైకిల్ ఉందో ఇప్పుడు మోటార్ సైకిల్స్కి బ్రహ్మాండమైన ఆఫర్లు ఉన్నాయండి. 15,000 నుంచి 60,000 వరకు అంటే 60,000 వరకు మనం ఆఫర్ చేస్తున్నాం కస్టమర్కి. 15,000 స్టార్టింగ్ గిక్సర్ 150 సిరీస్ నుంచి వీస్ట్రోమ్ వరకు 60,000 వరకు మనకు ఆఫర్ ఉందండి. సో ఈ ఆఫర్ని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే సర్వీస్ కూడా మనం క్యాంపింగ్ రన్ చేస్తున్నామండి. ఈ రోజు గుంటూరు కోయిటిపాడు వాకింగ్ ట్రాక్ లో శ్రీనివాస న్యూరో సెంటర్ హాస్పిటల్ డాక్టర్ గంటా శ్రీనివాసరావు మరియు యోగా నిర్వాహకులు శ్రీరామ్ వినయ్, సిఫ్లా కంపెనీ ఇన్ఫార్మర్లతో సంయుక్తంగా ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రరత్న సామాజిక సేవా రత్న అవార్డ్స్ గ్రహీత వివిధ సర్వీసెస్ సంస్థల ప్రెసిడెంట్ కొమ్మల్లపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా పార్క్ ప్రెసిడెంట్ కరసాని పాజీ, కార్యక్రమంలో డాక్టర్ గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మనిషి ఒత్తిడికి లోనైతే ప్రభావం నరాలపై పడి పక్షవాతంకు మరియు హార్ట్అటాక్కు కారణమవుతుందని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా వయసు పెరిగిన వారు నిద్ర లేచినప్పుడు కొంచెం సేపు ఆగి లేవాలని, అప్పుడు తూలి పడిపోయే ప్రమాదం ఉండదని జాగ్రత్త వహించాలని అన్నారు. కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా, వ్యాయామం, వాకింగ్ కు గంట టైం కేటాయించి చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతామని, ప్రతిరోజు 2 తులసి ఆకులు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉంటామని, 2 రోజులకు ఒకసారి యాపయుగులు తీసుకుంటే కొంతవరకు షుగర్ కి ఔషధం లాంటిదని, జీవన ప్రమాణం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాష్యం హనుమయ్య, గుత్తా శ్రీనివాసరావు, కొమ్మలపాటి నాగేశ్వరరావు, నూతలపాటి లక్ష్మణరావు, కొండయ్య, కుంచినపల్లి, గురునాథం, వీరగంధం, శరత్ ఎక్కలూరి, శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రజలు భారీగా పాల్గొన్నారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. 2018 తదుపరి ఇప్పుడు మెగా డిఎస్సీ విడుదల చేయడంతో అభ్యర్థులు వయోపరిమితి గురించి ఆందోళన చెందుతున్నారని, ఉద్యోగార్థులకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచుతూ తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. అపార్ట్మెంట్లలో పనిచేస్తున్న రజక మహిళలపై దాడులు అరికట్టాలని నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు డిమాండ్ చేశారు. అరండల్పేటలోని మినీ అంబేద్కర్ మీటింగ్ హాల్లో ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రజక చైతన్య వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మానేపల్లి దుర్గారావు అధ్యక్షత వహించారు. ఇటీవల విజయపూరి 6వ లైన్లో సాయికృష్ణ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న రజక మహిళ సీతమ్మపై ఎదురుగా పిండిమర నిర్వహించే వాసు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారని గుర్తు చేశారు. నిందితుడికి చట్టపరమైన కఠిన శిక్ష విధించాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రజక జనసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రజకుల రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. బహుజన మహాసభ సెంట్రల్ కమిటీ కార్యదర్శి జిఆర్ భగత్ సింగ్, పలు సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, షేక్ హాజావలి, వట్టికుటి సాంబయ్య, కామేశ్వరరావు, ఓగిరాల భాస్కర్రావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రజక మహిళ అయినటువంటి సీతమ్మని గత కొద్ది రోజుల క్రితం వాస అనేటటువంటి వ్యక్తి అకారణంగా పుట్టి కాలు విరిగిపోయే విధంగా దాడి చేసినటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో ఎఫ్ఐఆర్ చేశారు. నామమాత్రమైనటువంటి సెక్షన్లు పెట్టడం వల్ల నువ్వు నన్ను ఏం చేయలేవు, కేసు పెట్టి కూడా అనేటటువంటి ధోరణిలో ఆ అమ్మాయిని ఇప్పుడు కూడా నానా దుర్భాషలాడి అవమానపరుస్తూ మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ అమ్మాయికి ముందు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఎస్పీ గారు కూడా దృష్టిని కూడా తీసుకొని వెళ్తాం. ఈరోజు మహిళలపై జరుగుతున్న దాడుల మీద
మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అపార్ట్మెంట్ వాచ్మెన్స్ యూనియన్ ప్రెసిడెంట్ని కొద్ది రోజుల క్రితం విజయపూర్ 6వ లైన్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి సీతమ్మ అనేటువంటి వ్యక్తి పైన, మహిళ పైన ఎదురుగా ఉన్నటువంటి వాసు అనేటువంటి వ్యక్తి ఆయన పిండిమాలు నివసిస్తూ ఉంటాడు. అక్కడ మోటార్ స్విచ్ ఆఫ్ చేసినటువంటి సందర్భంగా ఎందుకు ఆపేయని చెప్పేసి మహిళ సీతమ్మ పైన విచక్షణరహితంగా కర్రతో దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా జుట్టు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చి నానా దుర్భాషలు ఆడుతూ నిన్ను కొడితే ఇక్కడ దిక్కేవరని చెప్పేసి ఒక కులపరంగా తిరగడం జరిగింది. కాబట్టి ఎవరైతే వాసు అనే వ్యక్తి ఈ సీతమ్మపై దాడి చేశాడో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సీతమ్మకి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. విజయపూర్ 6వ లైన్లో సాయికృష్ణ అపార్ట్మెంట్లో పనిచేసుకుంటా, ఎదురుండా చిన్న కొట్లో పనిచేస్తుంటాను. చేసుకునే నేను ఏం జరిగిందంటే గాలి దువారం వచ్చిందిలే అని చెప్పేసి చిచ్చులో ఆపమంటే మా ఓనర్ ఆపేసి వెళ్ళి ఏమోలే పాపం మళ్ళా బతుకు తెరుగుకి వచ్చినోడే కదా, చిచ్చేసుకొని వస్తే మున్సిపాలిటీ నీళ్ళు వస్తున్నాయి పట్టుకుంటాడని చెప్పేసి వెళ్ళిన అంతలోనే ఎవడాపమన్నాడే నీళ్ళు అన్నాడు. నాతో నీకు అవసరం లేదన్నయ్య, ఏదన్నా ఉంటే ఓనర్తో మాట్లాడుకో. ఏంది నీతో వాడితో మాట్లాడుకునేది, నీకు వాడికి చెప్పేది బొచ్చా అని బూతి మాట అన్నాడు. పద్ధతిగా మాట్లాడరా అన్నా. నేను పద్ధతిగా అంటే నువ్వు పద్ధతులు నేర్పుతున్నావు ఏంది, లేబర్ దాని అని జుట్టు పట్టుకొని ఉంగి తాళం తీసేదాన్ని జుట్టు పట్టుకొని కొడుతుంటే కొడుకు ఉరుకుతా వచ్చి కర్ర తీసుకొని పెట్టా పాల్గొన్నావు. ఏందిరా నేను నాకన్నా లేబర్ బతుకే కదరా నువ్వు బతుకుతుంది అని చెప్పేసి మాట్లాడానని నన్ను ఎట్లా చేశాను. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. అధికారులకు తమ ఫిర్యాదులు అందించిన బాధితులు తమ సమస్యలను మీడియాకు వెల్లడించారు. మా ఇంటర్మీడియట్ విద్యాలయంలో రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాల్లో 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి, 125 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో పనిచేసి రిటైర్ అయ్యి గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్న వాళ్ళు దాదాపు 10,000 మంది ఉన్నారు. ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్స్, లైబ్రరీన్స్, ఫిజికల్ డైరెక్టర్స్ కాకుండా జిల్లా ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్, స్టేట్ ఆఫీసర్స్, ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. మేమందరం కూడా ఒక వేదిక మీద వచ్చి పెన్షన్ సంక్షేమం కోసం మేము కృషి చేస్తున్నాం. మాకు ప్రభుత్వం మారినా కూడా మా సమస్యలు ఏం తీరలేదు. మాకు చాలా బకాయిలు లక్షల్లో రావాలి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా రాష్ట్రంలో ఉన్న 3.5 లక్షల పెన్షనర్స్లు దాదాపు 1,00,000 మంది 70 సంవత్సరాల పైన వాళ్ళే. లాస్ట్ ఇయర్ మాతో పాటు ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం లేరు. నాకు 2.5 years క్రితము మున్సిపాలిటీలో కలెక్టర్ బంగ్లాలో ఉన్న కోర్టు కాంపౌండ్లో ఉన్న వాటర్ ట్యాంక్ నుండి పామ్ స్ప్రింగ్ అపార్ట్మెంట్, జ్యోతిర్మయ అపార్ట్మెంట్, ఎక్కడ విజయలక్ష్మి థియేటర్, అక్కడ ఇల్లీగల్గా పైప్ లైన్ వేసి వాటర్ ఇచ్చేశారు. దాన్ని నా దృష్టికి వచ్చి ఫోటోతో సహా సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ప్రపోజల్స్ పంపిస్తున్నారు. దానికి ఎంత అవుద్ది, దానికి ఎవరిని పెడితే బాగుంటుంది, ఎంత అమౌంట్ పే చేస్తే బాగుంటుంది, ఆల్రెడీ అయిపోయింది. అది వాళ్ళ దృష్టికి ఫోటోలతో సహా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. 2 years నుండి ఇటువంటి యాక్షన్ వాళ్ళు తీసుకోవాలి. 20 సంవత్సరాల నుంచి అదే ప్లేస్లో ఒకే ఇంట్లో ఉన్నాము. కొత్తగా లక్కీ వైన్స్ అని వైన్స్ ఓపెన్ చేశారు. సేమ్ ప్లేస్లో కొంచెం ఒక షాపుకి యువతల ఒక షాపుకి అవతల 4 నెలల క్రితం పెట్టారు. అవి మేమందరం గొడవ చేస్తే 15 రోజులు ధర్నాలు చేస్తే అక్కడ తీసేయటం జరిగింది. మళ్ళీ 4 రోజుల క్రితం సేమ్ అదే ప్లేస్లో పర్మిషన్ ఇచ్చారని వీళ్ళు లక్కీ వైన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకుంటే మేము ధర్నాకి వెళ్తే కంప్లైంట్లు ఇచ్చుకోండి అన్నారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చాం, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, ఆ తర్వాత ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు సమస్యలతో కూడిన వినతులను పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. తన దగ్గర డబ్బులు తీసుకున్న ఓ కానిస్టేబుల్ తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తగు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. గత 8 నెలల నుంచి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ఫస్ట్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రాశారు. తర్వాత డైరెక్ట్గా ఎస్పీ సార్ని కలిశాను. పట్టాభిపురం రాంగ్ వేలో పంపించారని చెప్పి ఎస్పీ గారు ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారికి పంపించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు పల్లపు శివయ్యని పిలిపించి విచారించగా డబ్బులు నగదు తీసుకొని దాదాపు 4 సంవత్సరాల పైన అయింది అని చెప్పి ఒప్పుకున్నాడు. 4.5 లక్షలు తీసుకున్నాడండి.
తర్వాత ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి గడుపుకుంటూ వచ్చాడు. తర్వాత ఇల్లు అమ్మిస్తానని చెప్పి, స్థలం అమ్మిస్తానని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. ఇల్లు అమ్ముకున్నాడు, స్థలం అమ్ముకున్నాడు, అయినప్పటికీ ఇవ్వట్లేదు. తను వడ్డీ వ్యాపారాలు, లారీలు, ఇలా పిల్లలు కొనుగోలు చేయడాలు అలాంటివి చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు విచారించగా డబ్బులు ఇవ్వాలని ఒప్పుకొని చెక్కు ప్రామిసరీ నోటు రాసిచ్చారు. 2 లక్షలు కట్టి మళ్ళీ 25 డిసెంబర్న 2024 డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిసరీ నోటు చెక్కు రాసిచ్చాడు. అదే రోజు నేను డబ్బులు అడగ్గా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అరండల్పేట సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆరోగ్యరాజు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడటంలో రాజీ పడొద్దని సూచించారు. నగరంలో పారిశుద్ధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని ఆసక్తి కలిగిన వారు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్లో నేరుగా లేదా 08632345 కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైన్ల నిమిత్తం రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చాకలిగుంట, లాంచెస్టర్ రోడ్, కన్యకా పరమేశ్వరి గుడి లైన్, ఆరాగ్రహారం, మూడుబొమ్మల సెంటర్, నల్లచెరువు, ఏటుకూరు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. నల్లచెరువు ఎత్తురోడ్డు సెంటర్లోని మోహినుద్దీన్ పాలెంలో హజ్రత్ మహబూబ్ సుబానీ వారి 17వ మనువలు సయ్యద్ షా మోహినుద్దీన్ బాద్షా ఖాదరీ దర్గాలో చాంద్రమాన 21వ రోజు ప్రత్యేక ప్రార్థనలు దర్గా పీఠాధిపతి మహబూబ్ సుబానీ వారి 23వ మనవలు సయ్యద్ సులేమాన్ ఖాదరీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా బాబా సమాధికి పూలలతో, ధూపాలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీఠాధిపతి సులేమాన్ ఖాదరీ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా బాబా సన్నిధిలో ప్రతి నెలా జరిగే చంద్రమాన 21వ రోజున ప్రత్యేక ప్రార్థనలు, అన్నదానానికి హాజరై ఆయన ఆశీస్సులు పొందుతున్నారన్నారు. దర్గాకు విచ్చేసే భక్తులకు ఎన్నో మహిమలు జరిగాయన్నారు. ఎంతటి కష్టం వచ్చినా ప్రతి ఒక్కరూ భగవంతుడితో సత్సంబంధాలు పెట్టుకోవటం వల్ల ఎలాంటి కష్టం నష్టం ఎన్నటికీ వాటిల్లదన్నారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా భక్తులు, మురీదులు, మొహినుద్దీన్ పాలెం వాసులు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 2న రాజధాని అమరావతికి రానున్న ప్రధాని మోడీ. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు. బ్రిడ్జి నిర్మాణం ఆగదని స్పష్టీకరణ, నగరాభివృద్ధికి సహకరించాలని సూచన. నగరపాలక సంస్థకు నూతనంగా 6 ట్రాక్టర్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు. 75 మంది పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.